బ్రేకింగ్ న్యూస్. విశాఖ జిల్లా గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందగా 7 గాయపడ్డారు. మరణించిన వారిలో 2 మహిళా ప్రయాణికులు, ఒక అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నట్టు గుర్తించారు. ఇక ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. విశాఖ జిల్లా గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న టిప్పర్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో 3 మృతి చెందగా 7 గాయపడ్డారు. మరణించిన వారిలో 2 మహిళా ప్రయాణికులు, ఒక అసిస్టెంట్ డ్రైవర్ ఉన్నట్టు గుర్తించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక బస్సు రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రైట్, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ. అనిల్, ఈ రోజు విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో ఒక ఘోర దుర్ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో దాదాపుగా 2 మహిళలు మృత్యువాత చెందడం, మరొక వ్యక్తి కూడా మరణించడం జరిగింది. అయితే రాజమండ్రి నుంచి పార్వతీపురం వెళ్తున్న బస్సు ఒక ఆగి ఉన్న టిప్పర్ ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంట్లో మరొక 7 కూడా గాయపడ్డారు. గాయపడిన వారందరినీ కూడా స్థానికుల సహాయంతో విశాఖ కేజీహెచ్కి, అలాగే అతర స్థానిక ప్రభుత్వ హాస్పిటల్స్ కి మెరుగైన వైద్య చికిత్స కోసం తరలించడం జరిగింది. వారందరికీ ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతా ఉంది. అయితే మొత్తం బస్సులో ఉన్న వాళ్ళ ట్రావెల్ లిస్ట్ అంతా కూడా ఇప్పటికీ పోలీసులు తీసుకుని వారి యొక్క వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకి సమాచారం అయితే అందించడం జరుగుతుంది. ఆల్రెడీ అక్కడ హైవేలో ఆగి ఉన్న టిప్పర్ ని బస్సు ఒక్కసారిగా ఢీకొనింది. దీంట్లో అసిస్టెంట్ డ్రైవర్ కూడా మృత్యువాత పడడం జరిగింది. అయితే అత్యంత వేగంగా బస్సు వస్తున్నట్లుగా కూడా అక్కడ ప్రయాణికులు గాని స్థానికులు గాని చెప్తా ఉన్నారు. బస్సు డ్రైవర్ అదుపు తప్పి టిప్పర్ ని ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగింది అన్నది కూడా చెప్తా ఉన్నారు. అయితే గాయపడిన 7 కూడా కొంతమంది తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా కొంత ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ కొంత ఆందోళనకరంగా ఉంది అన్నది కుటుంబ సభ్యులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన వ్యక్తులంతా కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మొత్తం బస్సులో దాదాపుగా 27 నుంచి 30 మంది వరకు ఉండొచ్చని సమాచారం అయితే ఉంది. అయితే మా ప్రయాణికుల ట్రావెల్ లిస్ట్ అంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతానికైతే మాత్రం 3 మృత్యువాత పడ్డారు. మరో 7 అయితే గాయాలు అయితే అయ్యాయి. వారందరినీ కూడా హాస్పిటల్ కి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు అని. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.